చెడుని చెవిలో చెప్పు మంచిని అరిచి చెప్పు అనేటటువంటి విధానాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నాయి. గతంలో జగన్ అప్పుడు రివర్స్లో ఉంది. ఇప్పుడు అందులో భాగంగా తెలుగుదేశం జనసేనల మధ్యన వచ్చినటువంటి ఒక భూ వివాదం గొడవని ఈనాడు సిటీ ఎడిషన్కి పరిమితం చేసింది. పెనమలూరు దగ్గర ఇది కోట్ల విలువైన వివాదం నగర శివార్లో పెద్ద దుమారం రేపుతుంది. ఇందులో వర్గానికి తెలుగుదేశం పార్టీ, మరో వర్గానికి జనసేన నాయకులు మద్దతుగా నిలవడంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యనమలకుదురులో ఉద్రిక్తత రాజేసింది. ఓ వర్గానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగుతారు. మరో వర్గానికి తాడేపల్లికి చెందిన జనసేన నాయకులు ఇతని అనుచరులు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. కాపు కాశారు. యనమలకుదురు అవనగడ్డ కరకట్టకు సమీపంలో యనమలకుదురు పరిధిలోని ఈ భూమి మీద కొంతకాలంగా వస్త్ర దుకాణ నిర్వాహకుడికి, కానూరులో ప్రముఖ కళ్యాణ మండప నిర్వాహకుడికి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. తమదంటూ 2 వర్గాలు గురువారం రంగంలోకి దిగినాయి. ఇందులో వస్త్ర దుకాణదారుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అండగా నిలిస్తే ప్రత్యర్థి కళ్యాణ మండప నిర్వాహకుడి తరపున జనసేన నేత రంగంలోకి దిగినట్టు సమాచారం. బుధవారం ఉదయం ఈ భూమికి కళ్యాణ మండపం తరపున కొందరు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. బౌన్సర్లను రంగంలోకి దించి ఈ భూమిలో కంటైనర్ ఏర్పాటు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న వస్త్ర దుకాణ నిర్వాహకుల మద్దతుదారులు అక్కడికి చేరుకుని ఫెన్సింగ్ని ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను ధ్వంసం చేయడంతో పాటు కంటైనర్ ప్రక్రియతో తొలగించి కరకట్టపైకి చేర్చారు. బౌన్సర్లను భూమి నుంచి వెళ్ళగొట్టారు. దీంతో కళ్యాణ మండప నిర్వాహకులకు అండగా జనసేన నేత 20 మందితో బుధవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకుని తిరిగి ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించడంతో వస్త్ర దుకాణ నిర్వాహకుల మద్దతుదారులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో 2 వర్గాల అరుపులు కేకలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భూమిపై హక్కులు తమవంటూ ఇరు వర్గాలు రగడికి దిగ్గా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. దాదాపు 3 గంటలు 2 వర్గాల వారు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. వస్త్ర దుకాణం యజమాని దుబాయ్ పర్యటనలో ఉండగా అక్కడి నుంచే ఫోన్లో పెనమలూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. వస్త్ర దుకాణ నిర్వాహకుడు ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి బావ కావడంతో భూమిని కాపాడాల్సిందిగా కృష్ణా జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 2 రోజుల కింద కలిసి అభ్యర్థించినట్టు ప్రచారం జరుగుతుంది. తాడేపల్లికి చెందిన జనసేన నేత కళ్యాణ మండప నిర్వాహకుల తరపున వివాదాన్ని భుజాన వేసుకోవడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఆ జనసేన నేత గత ఏడాది ఇదే ప్రాంతంలో మరో వివాదంలో తలదూర్చినట్టు సమాచారం అంటే ఈనాడు రాసుకొచ్చింది.